వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను పొట్లకాయ కొబ్బరికూర ఈ కూర చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, ఒక కొబ్బరి చెక్క, అంతే. కొంచెం పోపు సామాన్లు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, రుచి మాత్రం చాలా బాగుంటుంది. అలాంటి పొట్లకాయ కొబ్బరికూర కూర ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఈ పొట్లకాయని చిన్న ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఈ కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కల్ని ఇలా తరుక్కోవాలండి. ఇలా చిన్న ముక్కల్లా తరుక్కుని వాటర్ పోసుకుని మనం దీన్ని కొంచెం ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకొని, మరీ మెత్తగా అయిపోకూడదు, కొంచెం ఉడకాలి. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. మరి కుక్కర్లో పెట్టేసాం అనుకోండి, మెత్తగా అయిపోయి ముక్కలు కూర అంతా ముద్దలా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మనం విడిగా కనుక ఉడకబెట్టుకున్నట్టయితే చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్, కొద్దిగా కూరకు సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం వీటిని ఉడికించుకోవాలి. ఇలా కొబ్బరి తురిమి పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఉడికితే చాలా, ముట్టుకుంటే కొంచెం ఇలా మెత్తబడినట్టయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని వార్చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని, పోపుకు సరిపడగా ఆయిల్ అయితే సరిపోతుందండి, కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేయకూడదండి, కూర పోపుకి బాగుండదు. మినప్పప్పు, జీలకర్ర, పోపు కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక్కటే ఎండుమిరపకాయ అండి. ఇలాంటి కొబ్బరికూర కూరలకి ఈ కారం ఎక్కువ ఉండకూడదండి, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటాయి ఇవి. అందుకని ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి వేసేసి, కొబ్బరి 2 నిమిషాలు వేగాలని, ఎక్కువ కాదు, కొద్దిగా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇందాక మనం పొట్లకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాం కదండి, ఈ కొబ్బరికి సరిపడగా కొద్దిగా ఉప్పు వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఈ పొట్లకాయ కొబ్బరికూర కూరకండి పక్కన పచ్చడి కాంబినేషన్ ఏంటంటే మాగాయ పచ్చడి అండి. మనం మాగాయ ఊరగాయ పెట్టుకుంటాం కదా, ఆ మాగాయలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కలిపేస్తే కనుక మాగాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఆ మాగాయ పచ్చడి ఈ కూర పక్కన వేసుకుని, కూర కలుపుకొని ఆ మాగాయ పచ్చడి నంచుకు తింటే అమోఘంగా ఉంటుందండి. అసలు కొబ్బరికాయ పొట్లకాయ కూర మనం చక్కగా గిన్నెలో వేసుకుని టిఫిన్లా కూడా తినేసి, అంత కమ్మగా, అంత బాగుంటుంది. అలాంటి కూర మీకు చేస్తున్నాను నేను ఇవాళ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి వేగిపోయిందండి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు వేసేసుకుని కలిపేసి ఒక్క 2 నిమిషాలు మనం ఈ కొబ్బరి పోపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా మనం ఒక్క 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు కూరకి ఈ కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా పడుతుందన్నమాట. ఈ పొట్లకాయ ముక్కలకి కలిపేసుకుని మూత పెట్టేద్దామండి. ఒక్క 2 నిమిషాలు మగ్గితే కూర రెడీ అయిపోతుంది. కూర రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. మాగాయ పచ్చడి చెప్పాను కదండి, ఈ కూరలోకి మంచి కాంబినేషన్ అని. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని, మనం సంవత్సరానికి సరిపడగా మాగాయ పెట్టుకుంటాం కదండి, నిలవ పచ్చడి. ఆ మాగాయ ఊరగాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా దీంట్లో వేసేసుకుని చాలు, ఆ మాత్రం సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ మాగాయ పచ్చడికి బాగుంటుంది. చక్కగా ఈ మాగాయ అంతా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్లో కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. చూసారా, మనం ఏమీ శ్రమ పడక్కర్లా. ఒక ఉల్లిపాయ తరుక్కోవడం, కాసిన 2 పచ్చిమిరపకాయలు, అంతే, కొంచెం మాగాయ వేసి కలిపేసుకోవడం, అంతేనండి. సింపుల్గా మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికూరని
బౌల్లోకి తీసేసుకుందాం కూరని.